సార్ ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఎలక్షన్లో ఎవరు అవ్వాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు. ఎందుకనండి? డెవలప్మెంట్ బాగుంటుంది కదా. గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదంటారా? పథకాలే కానీ డెవలప్మెంట్ లేదు కదా. ఇప్పుడు అదే కూటమిలో నిలబడినటువంటి ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన కొంచెం సినీ నటుడు, ఉన్న వ్యక్తి. ఆయన ఇక్కడ నిలబడుతున్నందుకు మీ అభిప్రాయం ఏంటి? ఆయన గెలిచే అవకాశం ఉందంటారు? అవకాశం ఉందండి. అతను ఇక్కడ నెగ్గుతాడు, దాంతోపాటు డెవలప్మెంట్ చేస్తారు, అందరూ ఆశయాలు చూస్తారు. అంటే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి గత ప్రభుత్వంలో ఇదే ఊరిని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఈ నియోజకవర్గాన్ని ఇక్కడ గెలుస్తాడని నమ్మకం ఏంటి? అది కాకుండా వర్మ గారు కూడాను పరోక్షంగాను ప్రత్యక్షంగాను నాకు పదవి లేకపోయినా కానీ నేను పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటానని ఒక ఏకాంతంతో చెప్పడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళ నిర్ణయాలు కరెక్ట్గా అవుతాయి? కరెక్ట్ అండి. అది పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు, మంచోడు, నిజాయితీపరుడు, మెజార్టీ కూడా వస్తుంది. ఇక్కడ ఆయన పోటీ చేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచి అదృష్టం డెవలప్మెంట్ అవుద్ది. అందరూ కూడా ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడదు, నియోజకవర్గం అంతా బాగుపడతాయి, అంత సరిగ్గా ఉంది. ఆయన కూడా అంటున్నాడు రాష్ట్రంలో ఏ ఊరు లేనట్టు ఏ నియోజకవర్గం లేనట్టు పిఠాపురం డెవలప్ చేసి చూపిస్తా అన్నాడు. అదే నిజాయితీపరుడుగా చేస్తాడు, మంచి డెవలప్మెంట్ అవుతుంది, నియోజకవర్గం బాగుంటది. ఉన్నా ఏదైనా మనకు పర్లేదు చెప్పుకోవడం. ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. పవన్ కళ్యాణ్ ఫుల్ మెజార్టీ. సార్ చెప్పండి, ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి? కాబోయే ముఖ్యమంత్రి అంటే డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆయన ఇదివరకు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు కాబట్టి డెవలప్మెంట్ అనేది ఎలా లేదన్నా డెవలప్మెంట్ చేసే ఒక అడ్మినిస్ట్రేటివ్ ఉన్నది. ఈ సీఎం ఓన్లీ సంక్షేమ పథకాలకే వెళ్తున్నారు తప్ప డెవలప్మెంట్ కంపెనీస్ అని కానీ, అంటే ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడ చదువుకుని ఉద్యోగాలు ఎక్కడ చేస్తున్నాం? బెంగళూరు, కర్ణాటక, కేరళ చేస్తున్నాం. సో మనం చదువుకున్న చదువుకి ఇక్కడ ఉపయోగించాలని ట్యాక్స్లు ఇక్కడ కట్టాలి, వెళ్ళి అక్కడ కడుతున్నాం, అంతే కదండి. అది డెవలప్మెంట్ ఇక్కడ కావాలని కోరుకుంటారు. ఎవరైనా 10 మంది ఇక్కడికి వచ్చారు, మా వ్యాపారాలు ఇంప్రూవ్ అవుతాయని కోరుకుంటాం. స్టూడెంట్స్ వస్తేనే కదా వ్యాపారాలు ఇంప్రూవ్ అయ్యి. ఇప్పుడు ఈ ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలే గెలిచారు గత ఎన్నికల్లో. అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా? అది అభివృద్ధి అంటే నేను బిజినెస్ ఓరియంటెడ్గా అయితే నా చెప్పలేం, కానీ చేస్తారు అంతే. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు. ఆయన ఎంతవరకు గెలిచే అవకాశం ఉంది? 100% గెలుస్తారని నమ్ముతున్నాను సార్. అంటే పార్టీ ఎవరైనా అంటే రోడ్డు సైడ్ తిరగాలి అంటే కుదరని పని ఏంటంటే ఆయన సెక్యూరిటీ రీజన్స్ వల్ల. కానీ కింద క్యాడర్ కూడా వాళ్ళంతా వాళ్ళు తిరగాలండి. వాళ్ళ తిరుగుతారని వీళ్ళ తిరుగుతారని వాళ్ళలో మానేస్తే ఇబ్బంది ఉంటుంది, ఎప్పుడన్నా ఇబ్బంది ఉంటుంది. వీళ్ళనే కాదు ఎవరన్నా. ఎందుకంటే ఇప్పుడు కూటమి పరంగా తెలుగుదేశం వాళ్ళు తిరుగుతారని వాళ్ళు వదిలేసినా, వీళ్ళ తిరుగుతారని వాళ్ళు వదిలేసినా ఇబ్బంది. ఇప్పుడు వంగ గీత గారు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు? గట్టి పోటీ అని కాదు, పోటీ ఇస్తారు. పోటీ ఇస్తారు. మీరు చెప్పండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంటారు? అవే అవకాశం ఉంది సార్, అవ్వాలి సార్. ఎందుకంటే ఆయన వస్తే ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో మీరే ఇంటర్వ్యూ చేస్తున్నారు. పిఠాపురం అంటే ఎక్కడ ఉంది? పిఠాపురం ఇదివరకు ఎవరైనా వచ్చేవారా? పిఠాపురం అంటే కాకినాడ పక్కనండి 20 కిలోమీటర్లు అని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు పిఠాపురం అండి అని చెప్తున్నాం. పిఠాపురం అంటే కాకినాడ పక్కన కదా అంటున్నారు. అది వేరియేషన్ ఉంది కదా. మీ నియోజకవర్గంలో వీళ్ళిద్దరిలో మీరు ఎవరికి ఓటు వేస్తారు? ఓటు వేస్తా అని చెప్పకూడదు, అని డెవలప్మెంట్కి అయితే చెప్తాను. పవన్ కళ్యాణ్ గెలుస్తారని. ఓటు వేస్తారో అని అడగకూడదు, ఎందుకంటే అది ఓపెన్గా అనుభూతి. 100% అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తారు. సార్ ఇప్పుడు రానున్న రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు కావాలి? అయితే చంద్రబాబు నాయుడు అవుతారు అనుకున్నాను. చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయన కొద్దిగా బాగుంది కదండి ఇప్పుడు కొంచెం, దానివల్ల ఆయన అయితే చంద్రబాబు నాయుడు గారు అవుతారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వల్ల అభివృద్ధి బాగాలేదంటారు ఆయన ప్రభుత్వం? ఏముండి ఆయన పద్ధతి మరి ఆయన గురించి కదండి. ఇప్పుడు వచ్చే రోజుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగుందండి. అదండి ఆయన రావాలంటారు. అదండి ఎక్కడ చూసినా ఆయనకి కొద్దిగా. ఇప్పుడు మీ సొంత నియోజకవర్గంలోనే కొంచెం పవన్ కళ్యాణ్ గారు అటువైపు వంగ గీత గారు నిలబడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరు గెలిచారంటేనేమో ఇప్పుడు సినీ పరంగా పవన్ కళ్యాణ్ గారే రావచ్చు అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ రావచ్చు. ఎందుకనంటే ఇక్కడ ప్రజాదరణ ఎక్కువ ఉందనా, అభిమానులు ఎక్కువ ఉన్నారనా, లేకపోతే ఆయన మంచి చేస్తారని నమ్మకం? అభిమానుల గురించి ఎక్కువ అండి. అభిమానుల గురించి ఎక్కువ. అభిమానులు ఆయనే రావాలనుకుంటున్నారు. ఆయన ఏదో మంచి చేస్తారనుకుంటున్నారండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో అభివృద్ధి అది ఇక్కడ జరిగిందండి ఈ నియోజకవర్గంలో?
ఏం లేదండి, అంటే మాకు ఇప్పుడు కావాల్సింది మాకు పవన్ కళ్యాణ్ కావాలండి, దానే కోరుకుంటున్నాను. రావాలని కోరుకుంటున్నాను. సార్, రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చే అవకాశం ఉందండి రాష్ట్రంలో? రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన అభివృద్ధి చేస్తారని ప్రజలు పిల్లలకి అందరికీ బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మేము వేసేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారు అనుకున్నాం, కానీ ఇక్కడ జనసేన నిలబెట్టారు, జనసేనకి ఓటేస్తారు. కాదు, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు కానీ ఆయన అభివృద్ధి కానీ ఏం లేదంటారా? ఆయన పనితీరు అంటే ఏదో 10,000 20,000 జనాలకి ఇచ్చేసి నాకు ఓట్లు వేస్తారు అని అనుకుంటున్నారు తప్ప జనాలు డబ్బులు తీసుకున్నారు, ఎప్పుడు ఓటు వేయడు. ఇప్పుడు ఒకటండి, మీ సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఇక్కడే వస్తే ఆయన అభిమానులు ఉన్నారనా, లేకపోతే గెలిచే అవకాశం ఉందంటారా? ఇక్కడ 100% ఆయన గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు. లాస్ట్ టైమే వస్తారు అనుకున్నాం, కానీ ఆయన రాలేదు. ఈసారి జనాలు కూడా పవన్ కళ్యాణ్ మీద సింపతి ఉంది, పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆయన మన సభాముఖంగా చెప్పారు, నేను ఇక్కడ పిఠాపురం అని రాష్ట్రంలోనే లేని అంత అభివృద్ధిని నేను తీసుకొస్తాను చేస్తాను. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చేస్తారని ఆయన ఏవి లేకపోయినా ప్రజలకి 30 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఆయన సొంత రూపాయలతో ఖర్చు పెట్టి అందరికీ సేవ చేయడండి. అలాంటి ఆయనకి అధికారం ఉంటే ఇంకా ఎంత సేవ చేస్తాడు జనం కూడా గ్రహించుకోవాలండి. ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు, గ్యారంటీ అండి. ఓకే, అంటే 1,00,000 ఓట్లు గట్రా మెజార్టీ అన్నది అబద్ధంగానండి. 50,000 60,000 మెజార్టీ గ్యారంటీ వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఒక న్యూస్ అనేది వస్తుంది, వంగగీత గారు ఆపోజిట్ లో నిలబడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి చాలా సన్నాహాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి వంగగీత ఎక్కడ సరిపోదండి. ఆఖరికి జగన్ గారు వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా ఇక్కడ పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ ఓడించడానికి సరిపోరు. ఖచ్చితంగా ఆయన గ్యారంటీ అండి, గ్యారంటీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా మీకు? నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు, అటు వైఎస్ఆర్సీపీ నుంచి వంగగీత గారు నిలబడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందో, మీరు ఎవరికి ఓటేస్తారు? మేమే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనమ్మా? మాకు ఏదైనా చేసేది ఉందని మాకు ఏమి చేయలేదండి. ఈయన వచ్చాక ఎక్కడ గోతులో జగన్ గారు ఏ గోతులో ఉన్నా ఆ గోతులో ఉన్నామండి. పైకి లేకలేదు, కిందకి లేకలేదు. ఎక్కడో లేనోళ్ళకి అక్కడెక్కడో ఇచ్చారు లోన్లు, ఇల్లు మాకు లేవేమి. మా ఆంధ్ర సైట్ కాలంలో లేవండి, జైలు లేవండి. అందుకని మేము పవన్ కళ్యాణ్ గారికి వేసుకుంటామండి ఓటు. మరి వంగగీత గారు ఇది వరకు ఎమ్మెల్యేల వల్ల ఏం చేయలేదండి మాకు. సైట్ కాలం కూడా లేవండి మా ఊరికి. వచ్చి చూడాలి సార్. మీ ఊరు వచ్చారా పవన్ కళ్యాణ్ గారు? తిరిగారా? ఆటో తిరుగుండి వేరే ఏరియాకి వచ్చారండి. తిరిగారు. ఏమండి, రానున్న రోజుల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలక్షన్ టైంలో వంగగీత గారు నిలబడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ వస్తారు. ఎందుకనండి? పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎక్కువ వస్తుంది. ఎందుకని? అభిమానులు ఎక్కువ ఉన్నారా? అభిమానులు ఎక్కువ ఉన్నారండి. లేకపోతే ఆయన మంచి చేస్తారని ఉద్దేశం? మంచి చేస్తారండి, దానివల్ల పవన్ కళ్యాణ్ వస్తారండి కూడా. ఓకే, ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే? చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యమంత్రి వస్తాడండి. పవన్ కళ్యాణ్ వెళ్తాడు, నెక్కుతాడు. ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా వస్తాడండి. కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, అలాగే వంగగీత గారు కూడా అవతల వైపు నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందా? ప్రస్తుతానికి అయితే అండి పవన్ గారికి గాలి వస్తుందండి. ఎందుకంటే అండి ఆయన ఇదివరకు భీమవరం గాజువాకలో పెట్టి 2 సార్లు పార్టీ అధ్యక్షుడిగా ఓడిపోయారు. ఈసారి ఇక్కడ నుంచి ఆయన విజయం ఇవ్వాలని మొత్తం యువత ఎక్కువగా ఉందండి. మధ్యమంగా పెద్దవాళ్ళు అయితే 2 వైపులు ఉన్నారు. తాత్కాలికంగా పవన్ గారు విజయం సాధించవచ్చని మేము అనుకుంటున్నాము. ఎందుకనండి ఆయనే గెలుస్తారని ఏంటి కాన్ఫిడెంట్? ఆయనకు ప్రజల్లో ఇక్కడ ఆదరణ ఎక్కువ ఉందనా, లేకపోతే ఇక్కడే గెలుస్తారని నమ్మకం ఎక్కువ ఉందనా? ప్రజల ఆదరణ కంటే ఆయనకి కేంద్రంతో ఉన్న సాన్నిహిత్యం కూడా మన నియోజకవర్గాన్ని పనిచేస్తుందని భావిస్తున్నామండి. మాకు పార్టీలతో సంబంధం ఉండదండి మాకు. ఎందుకంటే ఎవరైనా అభివృద్ధి చేయాలని కోరుకుంటాం. ఇప్పుడు గత ప్రభుత్వం ద్వారా మీకు ఏమైనా ఇక్కడ అభివృద్ధి జరిగిందంటారా? అభివృద్ధి అంటే విద్య వైద్యం ఉండాలండి. ఏ ప్రభుత్వం వచ్చినా రహదారులు బాగోవాలి. తర్వాత మన ఈ నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండాలి ప్రతి సగటు మనిషికి. అది ఉంటే ఏ ప్రభుత్వం కూడా పథకాలతో పని ఉండదండి. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ గెలిచి సంవత్సరం ఉన్నాయండి ఎక్కువగా. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారండి? ఓటు ఎవరికి వేస్తారు? అది ఓటు ఎవరికి వేస్తారనేది ఎవరు కూడా చెప్పరు కదా సార్. ఓకే, కానీ పవన్ కళ్యాణ్ గారు గెలవాలనుకుంటున్నారు. గెలవాలని అనుకుంటున్నాను. అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా కొంతమంది తిరుగుతున్నారండి పెద్దోళ్ళు. అందువల్ల మేము కొద్దిగా సానుభూతిగా ఉన్నామండి. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సీఎం క్యాండిడేట్గా ఎవరు గెలిచే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం క్యాండిడేట్ అంటే అది నిర్దిష్టంగా చెప్పలేము సార్. కొన్ని ఏరియాల్లో అయితే రాయలసీమ ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో అయితే జగన్ గారికి ఉందండి ఫాలోయింగ్. అలాగే ఉత్తరాంధ్రకి వచ్చేసరికి 50-50 చాయిస్ ఉంటుందండి. అలాగే మన ఇది మన
ఈ ఏరియాకి వచ్చి ఈ నియోజకవర్గాల్లో కూడా టఫ్ ఫైట్ ఉండొచ్చండి. కొన్ని నియోజకవర్గాలు సానుకూలంగా తెలియజేసి వస్తుందండి. కానీ ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ వస్తాడండి.